వెల్కమ్ బ్యాక్. గుజరాత్ దశాబ్దంన్నరగా పారిశ్రామికంగా దూసుకుపోతున్న రాష్ట్రం. ఏపీ ఏడాదిన్నర కిందట ఆర్థిక భారంతో తన ప్రయాణం మొదలుపెట్టిన రాష్ట్రం. కానీ ఏపీ గుజరాత్ తర్వాత రెండో స్థానం దక్కించుకుంది. అది కూడా కేవలం 1.02 మాత్రమే తేడాతో గుజరాత్కు దాదాపు పోటీగా నిలిచింది. ఇంత తక్కువ టైంలో అంత ఎక్కువ స్థాయికి ఏపీ ఎలా వెళ్లగలిగింది? ఈ స్థానానికి కారణం ప్రభుత్వ ప్రోత్సాహకాల లేక రాష్ట్రంలో ఉన్న అపారమైన సహజ వనరులా? పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి నవ్యాంధ్రప్రదేశ్కి అపారమైన అవకాశాలున్నాయి. కానీ వాటిని ఎలివేట్ చేయడానికి ఏపీ సర్కార్ విశ్వ ప్రయత్నాలు చేసింది. విధానపరంగా పెట్టుబడులను ఆకర్షించే పారిశ్రామిక విధానాన్ని అనుసరించింది. వాటిని సమర్థంగా అమలు చేసింది. ఏపీలో హాస్పిటాలిటీ, టూరిజం రంగాల్లో ఈ నిబంధనల్ని మరింత సడలించింది. దీంతో మొదటి రోజే 813 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. ఏపీలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు కల్పించేందుకు మొదటి నుంచి ఏపీ సర్కార్ చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తూనే ఉంది. రాష్ట్రాల్లో అమల్లో ఉన్న పారిశ్రామిక విధానాలపై కేంద్రం ఇచ్చిన నివేదికల ఆధారంగా ప్రపంచ బ్యాంక్ ఈ నివేదిక రూపొందించింది. ఈ డేటాను సేకరించిన వరల్డ్ బ్యాంక్ దానిని 7 కేటగిరీలుగా విభజించి ఒక్కో కేటగిరీలో ఒక్కో రాష్ట్ర పారిశ్రామిక విధానం అమలును బట్టి పాయింట్లు కేటాయించింది. ఇందులో కొన్ని అంశాల్లో టాప్ ప్లేస్లో ఉన్న రాష్ట్రాలు వేరే కేటగిరీలో 3rd, 4th ప్లేస్లకు పడిపోయాయి. ఒక అంశంలో ఏపీ గుజరాత్ను కూడా మించిపోయి ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. వరల్డ్ బ్యాంక్ పరిగణలోకి తీసుకున్న ఈ 7 కీలక అంశాల్లో ఒక్కొక్కటి ఆ రాష్ట్రంలో పరిశ్రమలకి కల్పిస్తున్న ప్రోత్సాహకాలకు, సౌకర్యాలకు అద్దం పట్టింది. వీటిల్లో మొదటి అంశం వ్యాపారాన్ని ప్రారంభించడం. దేశంలో వ్యాపారం ప్రారంభించడానికి అత్యంత అనుకూలంగా ఉన్న రాష్ట్రాల్లో పంజాబ్ 81.48 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ 78.57 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇక వరల్డ్ బ్యాంక్ పరిశీలించిన రెండో అంశం భూ కేటాయింపులు, నిర్మాణ అనుమతులు. కొత్త పరిశ్రమలకు భూ కేటాయింపుల విషయంలో ఎదురయ్యే అన్ని అడ్డంకుల్ని తొలగించి పరిశ్రమల ఏర్పాటుకు సానుకూలంగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ 5వ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో మధ్యప్రదేశ్ నిలిచింది. ఇక ఈ లిస్టులో గుజరాత్ సెకండ్ ప్లేస్లో ఉంది. ఎక్విజిషను, రిజిస్ట్రేషను, లేబరు, ఇండస్ట్రియల్ సింగిల్ విండో క్లియరెన్సు లైక్ దట్ 8 నుంచి ఒక 10 పాయింట్స్ పెట్టుకుని ఈచ్ పాయింట్ వైజ్ మార్క్స్ వేస్తూ ఈ మార్క్స్ మీద స్టేట్లో ఉన్న అన్ని స్టేట్లు ఎలా ఉన్నాయో చూస్తూ వాటి మార్క్స్ వేసి వాటి మీద ఇచ్చిందన్నమాట ర్యాంకు. ఇది చాలా అభినందనీయం, చాలా గొప్ప అని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే కొత్తగా ఫామ్ అయిన స్టేటు టకటక అన్నీ ఆయన ఫాలోఅప్ చేసి, చంద్రబాబు గారికి ఫుల్ క్రెడిట్ ఆయనకి ఇవ్వాలి. ఫాలోఅప్ చేసి అంతా సింగిల్ విండో క్లియరెన్సెస్, ఎలక్ట్రానిక్ క్లియరెన్సెస్, లేబర్ ఇన్స్పెక్షన్స్ దగ్గర నుంచి, లేబర్ రిజిస్ట్రేషన్స్ దగ్గర నుంచి అన్నీ చక్కగా చేయటం వల్ల మంచి మార్క్స్ వచ్చాయి. అంటే మనకి 70 చిల్లర వస్తే 71 చిల్లర గుజరాత్కి వస్తే మనకి సెకండ్ పొజిషన్ రావటం చాలా ముదాహం, సంతోషం. జాబితాలో మూడో అంశం పర్యావరణ నిబంధనలు పాటించడం. ఇందులో 100 పాయింట్లతో గుజరాత్ ఫస్ట్ ప్లేస్లో ఉండగా ఏపీ 85.19 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఇక కార్మిక చట్టాలు అమలు చేయడం అన్న 4వ అంశంలో జార్ఖండ్ మొదటి స్థానంలో ఉండగా ఏపీ ఇందులో 4వ స్థానంలో ఉంది. మౌలిక సదుపాయాల విభాగంలో నేషనల్ యావరేజ్ 32 పాయింట్లు కాగా ఏపీ 60% పాయింట్లతో 5వ స్థానంలో నిలిచింది. ఇక 6వ అంశం పన్ను నిబంధనల అమలు అంశంలో కర్ణాటక 97.73 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా ఏపీ 90.63 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇక చివరి అంశమైన తనిఖీలు జరపడం కేటగిరీలో జార్ఖండ్ 72% మార్కులు దక్కించుకోగా గుజరాత్ 71.74% పాయింట్లు దక్కించుకుంది. ఇక ఏపీ 62% పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఇప్పుడు మనం చూస్తే పెట్రోకెమికల్ కారిడార్లో హెచ్పిసిఎల్ క్రాకర్ యూనిటే తీసుకోండి, చిత్తూరులో స్టీల్ ప్లాంటే తీసుకోండి, హిందూపూర్లో ఎలక్ట్రానిక్ సిటీయే తీసుకోండి, లేకపోతే కడపలో స్టీల్ ప్లాంటు, చిత్తూరులో ఎన్టీపీసీ, బిహెచ్ఎల్, ఇలా రకరకాల యూనిట్స్ రకరకాల డిస్ట్రిక్ట్స్లో డిస్ట్రిబ్యూటెడ్గా ఉండటంతో ఈ మేజర్ యూనిట్స్ అన్ని పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అవటంతో ఇన్వెస్ట్మెంట్ ఇష్యూస్ లేవు. కాబట్టి వీటికి యాన్సిలరీస్ కింద చాలా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, ప్రాసెస్ యూనిట్స్ డెవలప్ అయ్యే ఆస్కారం ఉంది. తద్వారా ఎక్కువ బ్లూ కాలర్ జాబ్స్ క్రియేట్ అయ్యేది. ఇలా ప్రభుత్వ పాలసీలే కాదు, పరిశ్రమల ఏర్పాటుకు ఏపీలో వనరులు కూడా సమృద్ధిగా ఉన్నాయి. ముఖ్యంగా ఏపీలో 13 జిల్లాల్లో ఒక్కో జిల్లా ఒక్కో రకమైన పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా ఉంది.
విస్తారమైన తీర ప్రాంతంతో పాటు అన్ని జిల్లాల్లోనూ విస్తరించిన జాతీయ రహదారులు, రైలు రవాణా మార్గాలు ఏపీలో అభివృద్ధి సమపాళ్లలో జరిగేందుకు దోహదం చేస్తోంది. దీనికి తోడు రాజధాని రాష్ట్రానికి మధ్య ప్రాంతంలో ఉండటం కూడా బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ కి ఆస్కారం ఇస్తోంది. ప్రభుత్వ సహకారం, వనరులు ఒకటే కాదు, ప్రతి బిజినెస్ దూసుకెళ్లే విధంగా విస్తృతమైన మార్కెట్ కూడా ఏపీ సొంతం. ఇక ప్రతి జిల్లాలోనూ భారీ స్థాయిలో ఖాళీ భూములు అందుబాటులో ఉన్నాయి. పరిశ్రమల స్థాపనకు ఇంతకన్నా విలువైన అంశం మరొకట్లేదు. ఏపీలో సానుకూలంగా ఉన్నటువంటి ఏంటంటే ముఖ్యంగా చాలా పొడుగైనటువంటి సముద్ర తీర ప్రాంతం ఉండడం, వ్యావసాయికంగా చాలా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రం అవడం వల్ల ఎక్కువగా అగ్రో ఇండస్ట్రీస్ స్థాపించడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. తర్వాత ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా ఈ మధ్య చాలా వరకు జరిగింది. తర్వాత వనరులు కానీ చూసుకున్నట్టయితే అటు నీటి సదుపాయంలో కానివ్వండి, లేదా పవర్ విషయంలో కానివ్వండి, ఏపీకి ఎప్పుడు సర్ప్లస్ పవర్ ఉండడం వల్ల కూడా ఇండస్ట్రీస్కి చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. అన్నింటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మానవ వనరులు అన్నవి ఏపీలో ప్రత్యేకంగా అన్ని దేశాల్లో కూడా దానికి గుర్తింపు ఉంది. అత్యధికమైనటువంటి మానవ వనరులు ఉన్నటువంటి రాష్ట్రం మన దేశంలో ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవాల్సి ఉంటుంది. పరిశ్రమల ఏర్పాటులో కీలకమైన మానవ వనరులు కూడా ఏపీలో భారీగా లభ్యమవుతున్నాయి. ఏపీలో చురుకైన ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు ఉన్నత విద్య పూర్తి చేసిన నిపుణులైన మానవ వనరులు విస్తారంగా లభ్యమవుతున్నాయి. ఇటు విస్తారమైన భూములతో పాటు సానుకూలంగా ఉన్న ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు అన్నీ ఏపీని పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చాయి. ఏపీ ఒక పెక్యులియర్ రాష్ట్రం అండి. ఒకటేంటంటే పాజిటివ్స్ ఉన్న రాష్ట్రం. ఒకటి 970 కిలోమీటర్స్ కోస్ట్ లైన్ ఉంది. దాంట్లో చాలా ఆపరేటింగ్ పోర్ట్స్ ఉన్నాయి ఆల్రెడీ. ఇంకా చాలా పోర్ట్స్ డెవలప్మెంట్లో ఉన్నాయి. దాంట్లో రామాయపట్నం ఎట్లాగో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోర్ట్, అది మేజర్ పోర్ట్ కింద డెవలప్ చేస్తామని ఒప్పుకున్నారు. అది కాక ఆపరేటింగ్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, రీజనబుల్లీ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, రీజనబుల్లీ గుడ్ రోడ్ కనెక్టివిటీ ఉంది, ప్లస్ అన్ట్యాప్డ్ రిసోర్సెస్ చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్యూజ్ కేరళని గోవాని బీట్ చేసే అంత టూరిజం పొటెన్షియల్ ఉన్న స్టేట్ అది. మరి అదంతా కూడా అన్ట్యాప్డ్ ఇప్పుడు దాకా. సో దాని మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికి మౌలికంగా అవకాశాల్ని ప్రపంచ బ్యాంక్ నివేదిక ద్విగుణీకృతం చేసింది. అవకాశాలకు తోడు ప్రభుత్వ ప్రోత్సాహం కూడా పరిశ్రమలకు స్వాగతం పలుకుతోంది. ఇది సమీప భవిష్యత్తులో ఏపీ అభివృద్ధి ముఖచిత్రానికి అద్దం పడుతోంది. ఇలాంటి టైంలో పాలకులు ప్రత్యేక హోదా కోసం కాలయాపన చేయకుండా భారీగా కేంద్రం నుంచి ప్యాకేజ్ తీసుకుని రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయడమే బెటర్ అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రపంచ బ్యాంక్ నివేదికతో ఏపీ సత్తా ప్రపంచానికి తెలిసింది. ఇప్పుడు ఆ అవకాశాల్ని అందిపుచ్చుకునే దిశగా పాలకుల ఆలోచనలు, అడుగులు ఉంటే అనతి కాలంలోనే ఏపీ టాప్ ప్లేస్ కి చేరుకుంటుంది.